ఈ మధ్య ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న ఈ చపాతీ పిండి హ్యాక్ని ఇప్పుడు మనం కూడా ట్రై చేసేద్దాము. చేతికి పిండి అంటుకోకుండా 2 నిమిషాల చపాతీ పిండి కలుపుకోవచ్చంట. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నాలా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే చిటికెడంత ఉప్పు, అలాగే కొంచెం వాటర్, అలాగే పాలని యాడ్ చేసుకొని ఇలా జస్ట్ ఒక 4 టైమ్స్ ఆఫ్ అండ్ ఆఫ్ కింద గ్రైండ్ చేసుకుంటే పిండి అనేది మనకి ఈ విధంగా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, పిండి అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. మధ్యకాలంలో అందరికీ ఒబేసిటీ ఉండడం వల్ల చాలామంది రైస్ని స్కిప్ చేసి చపాతీలు పుల్కాలు తినడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కానీ పిండి రెడీగా ఉంటే చపాతీలు చేసుకోవడం తినడం ఈజీగానే ఉంటుంది, బట్ పిండి కలపడానికి బద్ధకం వచ్చి మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కేటగిరీకే నేను కూడా చెందిందాన్ని. నాలా పిండి కలపడానికి బద్ధకం వచ్చి చపాతీలు మానేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మనలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. మరి మీకు కూడా ఈ వీడియో